కీర్తన సంఖ్య 57. ఈ కీర్తనలో 11 వచనాలు ఉన్నాయి. ఈ కీర్తనను 3 భాగాలుగా చేయడం జరిగింది. మొదటి భాగం మొదటి 3 వచనాలు. నన్ను కరుణింపుము దేవా, నన్ను కరుణింపుము, నేను నీ శరణజొచ్చి ఉన్నాను. ఈ ఆపదలు తొలగిపో వరకు నీ రెక్కల నీడను శరణజొచ్చి ఉన్నాను. మహోన్నతుడైన దేవునికి, నా కార్యము సఫలం చేయు దేవునికి నేను మొరపెట్టుచున్నాను. ఆయన ఆకాశము నుండి ఆజ్ఞ ఇచ్చి నన్ను రక్షించును. నన్ను మింగగోరు వారు దూషణలు పలుకున్నప్పుడు దేవుడు తన కృపాసత్యములను పంపును. ఈ కీర్తన యొక్క నేపథ్యం, గుహలో దావీదు సౌలు నుండి పారిపోయినప్పుడు అని అన్నారు. దీని వాక్య భాగం ఏంటంటే మొదటి సమయాలు 22 లేదా 24 అయిండొచ్చు అని అన్నారు. ఖచ్చితంగా ఎప్పుడు అని చెప్పడం అనేది కొంచెం కష్టమే. ఎందుకంటే మొదటి సమయాలు 22లో కానీ 24లో కానీ సౌలు సైనికులు దావీదును తరిమినట్టుగా మనకు కనపడదు. అయితే దావీదు తన సొంత అనుభవాన్ని రాస్తున్నాడు, అదిను కాకుండా పొయిటిక్ ఫార్మాట్లో రాస్తున్నాడు. కొంచెం అర్థం చేసుకోవడం కొంచెం కష్టమే. అయితే ఇంచుమించు మనకేమర్థమైందంటే, క్రూరమైన శత్రువుల నుండి రక్షించమని దావీదు దేవునికి ప్రార్థన చేసినట్టుగా మాత్రం మనకు అర్థమవుతుంది. ఎందుకంటే మొదటి సమయాలు 22వ అధ్యాయంలో సౌలు నోబులో ఉన్నటువంటి 85 మంది ఏఫోదు ధరించినటువంటి యాజకులను సంహరించడం మాత్రం కాకుండా ఆ నోబులో ఉన్న సమస్తమును సమూల నాశనం చేయడం జరిగింది. పిల్లలు, స్త్రీలు, పురుషులు, గొర్రెలు, ఎడ్లు, సమస్తం. ఎందుకంటే సౌలు అంత క్రూరమైనటువంటి ఆలోచన కలిగి ఉన్నాడు. సౌలు సైనికులు ఆ పని చేయమంటే చేయలేదు, కానీ దోయగు ఆ పని చేశాడు. అందుకనే తర్వాత భాగంలో మనం ఏం చూస్తామంటే 4 నుండి 6 వరకు, నా ప్రాణము సింహముల మధ్యనున్నది, కోపోద్రేకుల మధ్యను నేను పండుకొని ఉన్నాను. వారి దంతములు శూలములు, అవి అంబులు, వారి నాలుక వాడిగల కత్తి. దేవా, ఆకాశము కంటే అత్యున్నతముగా నిన్ను కనపరుచుకును, నీ ప్రభావము సర్వభూమి మీద కనపడనిమ్ము. నా అడుగులను చిక్కించుకున్నట్టుకై వారు వలయొడ్డిరి, నా ప్రాణము కృంగి ఉన్నది, నా ఎదుట గుంట త్రవ్వి దానిలో పడిరి. ఈ భాగం కొంచెం అర్థం చేసుకోవడం కష్టంగా కనపడుతుంది. ఎందుకంటే 4వ వచనంలో దావీదును చంపడానికి వెంటబడుతున్న శత్రువులు ఎంత క్రూరమైన వ్యక్తులో వివరించాడు. సింహముల మధ్యనున్నది, కోపోద్రేకుల మధ్య నేను పండుకొని ఉన్నాను, వారి దంతములు శూలములు, వారి అంబులు, వారి నాలుక వాడిగల కత్తి అన్నాడు. మళ్ళా 6వ వచనంలో, నా అడుగులు చిక్కించుకున్నట్టుగా వారు వలవొడ్డిరి, నా ప్రాణము కృంగి ఉన్నది, నా ఎదుట గుంట త్రొవ్విరి అని మధ్యలో అంటాడు. దేవా, ఆకాశము కంటే అత్యున్నతముగా నిన్ను కనపరుచుకును, నీ ప్రభావం సర్వభూమి మీద కనపడనిమ్ము. ఈ భాగానికి నేను పెట్టినటువంటి పేరేంటంటే, క్రూరమైన శత్రువుల మధ్య దేవునికి స్తుతి ఆరాధన. ఇది ఎట్లా సాధ్యమవుతుంది అంటే, దావీదుకు దేవుని విషయమై ఎంత విశ్వాసం ఉందో మనం ఆలోచించాలి. క్రూరమైన శత్రువుల మధ్యలో ఉన్నారు, వాళ్ళు తరుముతున్నారు, అయినా సరే దేవుణ్ణి స్తుతించి ఆరాధిస్తున్నాడు. దేవా, ఆకాశము కంటే అత్యున్నతముగా నిన్ను కనపరుచుకును, నీ ప్రభావమును సర్వభూమి మీద కనపడనిమ్ము. అంటే బహుశా దావీదు ఉద్దేశం ఏమై ఉండొచ్చు అంటే, దావీదు దేవుని యొక్క ఆలోచన చొప్పున నడుచుకుంటున్నాడు. ఏదో గొర్రెలు కాసుకునేవాడు, నువ్వు రాజుగా ఉండాలన్నాడు. అర్థమైంది. సమూయేలు వచ్చి రాజుగా దావీదును అభిషేకించాడు. అక్కడి నుంచి తన కష్టాలు మొదలైనాయి. దావీదు ఎప్పుడు కూడా వెనక్కిపోయినట్టు, లేకపోతే ఇశ్రాయేలీయులు 40 సంవత్సరాల అరణ్య ప్రయాణంలో మేము వెనక్కి వెళ్తాము, ఐగుప్తుకి వెళ్తాము, మాకు అదే బాగుంది అని వాళ్ళు గుడిగారు చూసారా, అటువంటి ఆలోచన దావీదు లైఫ్లో ఎప్పుడు కనపడదు. ఎందుకంటే దావీదు దేవుడిని ఎంత ప్రేమించాడో, ఎంత ఎరిగాడో, ఎంత ఆరాధికుడిగా ఉన్నాడంటే, ఇటువంటి క్రూరమైన శత్రువుల మధ్య సైతం దేవా, ఆకాశం కంటే అత్యున్నతంగా నిన్ను కనపరుచుకో, నీ ప్రభావం సర్వభూమి మీద కనపడినిమ్ము, నేను నీ సేవకుడును, నీ ఆలోచన చొప్పున నేను నడుచుకుంటున్నాను,
ఇప్పుడు నాకు జరిగే సందర్భాలన్నీ కూడా నా చేత్తో చేసిన పనులు కాదు, స్వయం కృతాపరాధం అంటారు చూసారా, అలా కాదు. అయితే దావీదు దేవుడు ట్రైనింగ్ ఇస్తున్నాడని అర్థమైందో ఏవో మనకు తెలియదు. మొత్తం మీద దేవుడు చెప్పాడు నువ్వు రాజు అవుతావని, రాజు అవుతాడని తెలుసు, దావీదుని ఎవరు చంపలేరని తెలుసు. అంచేత దావీదు దేవుణ్ణి స్తుతించగలిగాడు. తర్వాత భాగం 7 నుండి 11 వరకు. నా హృదయం నిబ్బరముగా ఉన్నది, దేవా నా హృదయం నిబ్బరముగా ఉన్నది, నేను పాడుచూ స్తుతిగానం చేసేదను. నా ప్రాణమా మేలుకొనుము, స్వరమండలమా సితారా మేలుకొనుడి, నేను వేకునే లేచెదను. నీ కృప ఆకాశం కంటే ఎత్తైనది, నీ సత్యం మేఘం వరకు వ్యాపించి ఉన్నది. ప్రభువా, జనములలో నీకు కృతజ్ఞతాస్తుతులు నేను చెల్లించదను, ప్రజలలో నేను కీర్తించదను. దేవా, ఆకాశము కంటే అత్యున్నతముగా నిన్ను కనపరచుకుము, నీ ప్రభావము సర్వభూమి మీద కనపడనిమ్ము. ఈ భాగానికి నేను పెట్టిన పేరేంటంటే క్రూరమైన శత్రువుల నుండి విడిపించబడక మునిపే దేవుని ఆరాధిస్తున్నాడు. ఈ భాగం ఇంగ్లీష్లో చాలా ఫేమస్ అయినటువంటి కోరస్ ఇది. బీ ఎగ్జాల్టెడ్ ఓ గాడ్, బీ ఎగ్జాల్టెడ్ అని చక్కగా పాడుకుంటారు. దావీదు జీవితంలో మనం నేర్చుకోవాల్సిన ఒక ముఖ్యమైన పాఠం. అందుకనే ఈ కీర్తనకు అంశము శీర్షిక 56లో ఏదైతే పెట్టానో 57 కూడా అదే ఉంచాను. ఏమిటంటే జీవితంలోని ఆపదల్లో చిక్కుకున్నప్పుడు అనుసరించాల్సిన ఒక ఆదర్శం, ఒక మాదిరి. ప్రమాదాలు వస్తాయి, ఎవరికైనా వస్తాయి ప్రమాదాలు. ఎందుకంటే పడిపోయిన లోకంలో ఉన్నాం, పడిపోయిన స్వభావం మనలో ఉంది. అటువంటప్పుడు మనం ఈ శత్రువులను ఏ విధంగా ఎదుర్కోవాలి, ఏ విధంగా తప్పించుకోవాలి, ఆ మధ్యలో దేవుణ్ణి స్తుతించి ఆరాధించడం అనేది ఒక మంచి సాక్ష్యం. దేవుని సన్నిధిని, దేవుని యందు విశ్వాసం ఉంచినటువంటి ఒక అనుభవాన్ని సకల ప్రజలకు తెలిపే ఒక అద్భుతమైనటువంటి అనుభవం. ప్రభువైన యేసుక్రీస్తు కృప మీకు తోడై ఉండును గాక. ఆమేన్.